ओम श्री महागणाधिपतये नमो नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। यावन्मंदी भक्त महाशयुలకు శ్రీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు వినాయక చతుర్థి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని అందరికీ కూడా ప్రథమ పూజితుడైన మహాగణపతి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ వినాయక చతుర్థి నాడు గణపతిని పూజించవలసినటువంటి విశేషము, అలానే ఈ మహాగణపతి గణపతిగా అనగా మొట్టమొదట పూజలో అందుకునే భగవానుడిగా ఏ విధంగా ఉద్భవించారు, మహాగణపతి యొక్క విశేషమేమిటి అనే వివరములన్నీ తెలియపరిచేటటువంటిదే వినాయక వ్రతకల్పములోని కథ. మామూలుగా అయితే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అని, ఐశ్వర్యము అనగా సౌఖ్యం సుఖం, అటువంటి సౌఖ్యము కావాలంటే ఈశ్వరారాధన బాగా చేయమన్నారు. మోక్షమిచ్చేతు జనార్దనాత్, చక్కటి జ్ఞానము, మంచి పనులు చేసే ఆలోచన, మంచి నిర్ణయాలు తీసుకునే తెలివితేటలు కావాలంటే జనార్దనాత్ విష్ణుమూర్తి ఆరాధన చేయమన్నారు. దుర్గాతో జగమన్విచ్చేతు, దుర్గాదేవిని కనుక అర్చన చేసినట్లయితే జయము కలుగుతుందట సర్వ వ్యవహారములలోనూ, అందుకే చండీ యాగాలు చేస్తుంటాం. సర్వమిచ్చేతు గజాననాథ్ అని, ఒక గణపతిని కనుక ఎవరైతే పూజిస్తారో వారికి సర్వసిద్ధులు కలుగుతాయిట. అందులోనూ విశేషించి ఈవేళ వినాయక చతుర్థి. ఈ వినాయక చతుర్థి నాడు ఎవరైతే గణపతి ఆరాధన చేస్తారో వారికి సకల సౌఖ్యములు, విద్యార్థులకు చక్కటి విద్యాబుద్ధులు, అలానే సకల కార్యసిద్ధి గణపతి ద్వారా కలిగి అందరూ శుభప్రదముగా జీవనాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఈరోజు ఈ మహాగణపతి స్వామి వారి యొక్క వ్రతకల్పాన్ని చేయడానికి సంకల్పించినాము. అందరూ కూడా ఈ వ్రతకల్పమును చూసి పురోహితులు చేయించేటటువంటి అవకాశం లేకుండా ఉన్నవారు ఈ వ్రతకల్పాన్ని చూసి మీరు కూడా ఈ వీడియో పెట్టుకుని మీరు కూడా స్వయముగా ఈ వ్రతాన్ని చేసుకునేటటువంటి సౌకర్యాన్ని అందరూ కూడా శ్రద్ధగా ఈ పూజా కార్యక్రమాన్ని ఆచరించవలసినదిగా కోరుచున్నాం. బలో గజానన భగవానుకి జై. ఓం ధ్యానం గణానాన్త్వా గణపతిగో హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శిరస్సు వంచి మహాగణపతికి నమస్కారం చేయండి. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రిగవతు. శ్రీ మహాసరస్వతీ దేవ్యై నమః. సకల విద్యలకు అధిపతైనటువంటి మహాసరస్వతి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేయండి. గురు బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీకు మంత్రములు నేర్పినటువంటి విద్య నేర్పినటువంటి గురువులకి శిరస్సు వంచి నమస్కారం చేయండి. మాతా పితృ సమం దేవం నదేవం పితృవర్చయేతు సర్వతీర్థమయో జ్ఞేయం మాతృవందనతాం సదా. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. శ్రీ మాతా పితృభ్యో నమః. మీ తల్లిదండ్రులను గురువులను పెద్దవాళ్లను అందరినీ కూడా ఒకసారి తలుచుకుని నమస్కారం చేయండి. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో భాగవతేభ్యో నమో నమః. అయం ముహూర్తో సుముహూర్తో అస్తు. 2 అక్షతలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేయండి. ఓం దీపారాధనం కృత్వా సాధ్యం త్రివర్త సంయుక్తం వంధినా యోజితం ప్రియం
గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రగచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే అఖండ దీపజ్యోతి పరబ్రహ్మణే నమః. దీపారాధన చేసి దీపారాధనకి కుంకుమ బొట్టు పెట్టి ఒక పుష్పము కాసిని అక్షతలు అలంకారము చేసి నమస్కారం చేయాలి. దీపదేవతాభ్యో నమో నమః. సర్వోపచార పూజాన్ సమర్పయామి నమస్కరోమి. ఓం గణపతయే నమః. ఆచమ్య కేశవాయ స్వాహ. ఇప్పుడు చేతిలో నీళ్లు పోసుకుని 3 సార్లు లోపలికి పుచ్చుకోండి. ఆచమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. 4వసారి చేతిలో నీళ్లు పోసుకొని పళ్ళెల్లో వదిలిపెట్టాలి చేయి కడుక్కున్నట్లుగా. విష్ణవే నమః. అక్షతలు చేతితో పట్టుకుని అలా నమస్కారం చేస్తూ మహాగణపతిని ధ్యానం చేయాలి. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. హృషీకేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరగే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో అక్షతలు చేతిలో ఇందాక ఉన్నాయి కదా, ఆ అక్షతల వాసన చూసి ఎడమ చేతి పక్క నుంచి వెనకకు వేసుకోండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభేతు ప్రాణాయామే వినియోగః. అందరూ ఇలా ముక్కు పుచ్చుకుని గాలి పీలుస్తూ ప్రాణాయామం చేయాలి. ఒక రంధ్రం బొటనవేలుతో నొక్కివేసి 2వ రంధ్రంలోంచి బలంగా గాలి పీల్చాలి. గాలి పీల్చిన తర్వాత లోపల గాలిని బంధించి ఎంతసేపు వదిలిపెట్టకుండా ఉండగలిగితే అంతసేపు ఉంచి అప్పుడు వదిలిపెట్టాలి. ఓం భూః ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. అందరూ నమస్కారం చేసి మమ అనుకోండి. మమ యజమానస్య ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే. ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి సంకల్పం చెప్పడం జరిగింది. ఏ ప్రాంతములలో నివసించేటటువంటి వారు ఆయా దేశాలకు సంబంధించినటువంటి సంకల్పములు అలాగే ద్వీపములు తిథివార నక్షత్రములు వివరంగా చెప్పుకోవలసిందిగా మనవి చేస్తున్నాం. భరతవర్షే భరతఖండే పూర్వోక్త ఏవంగణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః. మొట్టమొదటగా ఎవరైతే పూజకు కూర్చున్నారో మీ గోత్రము పేరు యజమాని పేరు చెప్పుకోవాలి. గోత్రః నామధేయః గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య. ఇప్పుడు మీ ఆడవారి పేరు లేదా ఆడవారి పూజ చేసుకుంటే మగవారి పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం యజమానస్య సహకుటుంబస్య. ఇప్పుడు మీ ఇంట్లో పిల్లల పేర్లు అలానే పెద్దల పేర్లు సహకుటుంబం అందరి పేర్లు కూడా చెప్పుకునేటటువంటి వారు వారి యొక్క నామధేయాలు ఒకసారి తలుచుకోండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం. అందరూ నమస్కారం చేస్తూ సంకల్పం చెప్పండి. మమ ఉపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం చింతిత
మనోరథ ఫలసిద్ధ్యర్థం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక అనుగ్రహ ప్రసాదేన మమ గృహే సర్వేషాం సమస్త సన్మంగళ అభివృద్ధ్యర్థం మమ గృహే నిరంతరం దైవకార్య ఆచరణ యోగ్యత ఫలసిద్ధ్యర్థం మమ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార అభివృద్ధ్యర్థం మమ పుత్రస్య పుత్రికస్య ఉన్నత విద్యా అభివృద్ధ్యర్థం మమ గృహే సమస్త సన్మంగళ అవాప్త్యర్థం శ్రీ వినాయక చతుర్థి మహాపర్వణి పుణ్యకాలే సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ వినాయక వ్రత అంగత్వేన ఆదౌ నిర్విఘ్నేన ప్రారంభ పరిసమాప్తి అర్థం శ్రీమన్ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఇక్కడ సంకల్పం చెప్పేటప్పుడు చేతిలో కాసిన అక్షతలు తీసుకోవాలి, నీళ్లు పోసుకోవాలి. అక్షతలు నీళ్లు ఇలా చేతిలో పోసుకొని కింద ఒక బౌల్ కానీ పళ్ళెం కానీ పెట్టుకుని దాంట్లో వదిలిపెట్టి సంకల్పం చేయాలి. మహాగణపతి దేవతా పూజాంచ కరిష్యే తదంగ కలసారాధనం కరిష్యే. కలసం గంధ, ఈ ఆచమనం చేసిన పాత్ర కాకుండా వేరే పాత్రతోటి కాసిన నీళ్లు దగ్గరగా పెట్టుకుని ఆ పాత్రకు చుట్టూరా 3 చోట్ల గంధము రాసి కుంకుమ బొట్టు పెట్టండి. కలసం గంధపుష్పాక్షతైరభ్యర్చ హస్తేనాచ్ఛాద్య. ఓం కలశస్య ముఖే విష్ణు. కలశములో అక్షతలు ఒక పుష్పము వెయ్యవలెను. ఓం కలశస్య ముఖే విష్ణు. ఎడమ చేయి అడుగున కుడి చేయి పైన ఇలా మూత వేసి కలశాన్ని 2 చేతులతో మధ్యలో అభిమంత్రించి పట్టుకోవాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతసాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా అర్గ్వేదోధగజరవేదः సామవేదోహ్యధర్వణः అంగైశ్చ సహితా సర్వే కలశాంబుసమాశ్రితాః. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆపో వాగితకం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపోన్నమాపో మృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో గజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాపవోం. తర్వాత తమలపాకులతోటి ఈ నీటిని ఇట్లా కలపాలి. గంగే జమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మన్ సన్నధిం కురు. ఆయాంతు మహాగణపతి దేవతా పూజ అర్థం దురితక్షయకారకాః. కలశోదకేనైవ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. తమలపాకులతో నీళ్లు తీసుకుని తెచ్చుకున్న పూజ సామాన్ల మీద నీళ్లు చల్లాలి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య. కొద్దిగా పసుపు గణపతిని, పసుపుతోటి చిన్న గణపతిని చేసుకుని ఆ కొంచెం బియ్యం పళ్ళెములో ఆ గణపతిని మధ్యలో ఉంచుకుని మొట్టమొదటగా పసుపు గణపతి పూజ చేయాలి. ఇక్కడ ఏర్పాటు చేశారు చూడండి ఆ విధంగా. మహాగణపతి దేవత పూజార్థం ధృతక్షయకారకాః. కలశోదకేనైవ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం. దేవుడి మీద కొంచెంగా నీళ్లు చల్లాలి. తర్వాత మనం చల్లుకోవాలి. ఆత్మానంచ సంప్రోక్ష్య. చుట్టుపక్కల వారందరికీ నీళ్లు చల్లాలి. ఆత్మానంచ సంప్రోక్ష్య. ఓం ధ్యానం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. అక్షతలు పుష్పము చేతితో పట్టుకుని మహాగణపతిని మనస్సులో ధ్యానం చేయాలి. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. మహాగణపతి స్వామినే నమః. మొట్టమొదటగా పసుపు గణపతి దగ్గర పూజ చేయండి. మహాగణపతయే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఓం అసునీతే పునరస్మాసు. ఒక పుష్పము తీసుకుని ఆ పుష్పము తిరగేసి గణపతినల్లా పుష్పముతో
వేళ్లతో పట్టుకోండి. అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమహనోర్ధే భోగం జోక్పశ్యేమ సూర్యమచ్చరం తమనమతే మృగారస్వస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ గధాస్థానమపక్వైతే శ్రీమహాగణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్రపరివార సమేతో హరిద్రబింబే మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజగామి. ఆ గణపతి మీద అక్షతలు 6 సార్లు విడివిడిగా పూజ చేయండి. స్థిరో భవ, వరదో భవ, అభిముఖో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు, ప్రాణప్రతిష్టాపరముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అక్షతలు పూజ చేస్తూ ఉండాలి కొంచెం కొంచెముగా. మహాగణపతయే నమః ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. మహాగణాధిపతయే నమః నవరత్న ఖచిత సింహాసనార్థే అక్షతాని సమర్పయామి. ఇక పైనుంచి తమలపాకుతో ఒక్క నీళ్ళ చుక్క చల్లుతుండాలి, లేదా తమలపాకులతో నీళ్లు తీసుకుని గణపతికి చూపించి పళ్ళెములో కూడా వదిలిపెట్టచ్చు. ఎలా చేసినా పర్వాలేదు. ఓం మహాగణపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. మహాగణపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మహాగణపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. మహాగణపతయే నమః శుద్ధోదక స్నానం ఆపోహిష్టామజో భవస్థానమూర్జేత ధాతన మహేరణాగి చక్షసే యోవస్యవతమోరసస్తస్య భాజగతే హనః ఉసతీరవమాతరః తస్మా అరంగమామభోగస్య క్షయాగి జన్మధ ఆపో జనగధాజనః. మహాగణపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం ఓం తర్వాత తమలపాకులతో ఒక నీళ్ళ చుక్క తీసుకుని బౌల్లో వదిలిపెట్టండి. శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం చేతితో అక్షతలో పుష్పము తీసుకోండి. అభివస్త్ర శుభసనాన్యర్షాభిధేనో సుధుగా పూజమానా అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యస్వానో రథనో దేవసోమ. మహాగణపతయే నమః వస్త్రార్థే పుష్పాక్షతాని సమర్పయామి. ఆ పుష్పము అక్షతలు సమర్పించి వేరేగా మరలా తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం వరస్తాతు ఆయుష్యమగ్రియం మృతమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. మహాగణపతయే నమః యజ్ఞోపవీతార్థే పుష్పాక్షతాని సమర్పయామి. గంధం ఒక పుష్పము తీసుకుని గంధంలో తగిలించి గణపతి దగ్గర సమర్పించండి. గంధద్వారాం దురాధరిషాం నిత్యపుష్టాంకరీషణీ ఈశ్వరీకం సర్వభూతానాంతామిహోపక్వయస్త్రయం. మహాగణపతయే నమః దివ్యపరిమళ చందనం సమర్పయామి. ఆగదేతే పరాగనే దూర్వారోహంత పుష్పణీ హరదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయ మే. మహాగణపతయే నమః అలంకరణార్థం కొంచెం పసుపు కుంకుమ గణపతి దగ్గర సమర్పించి నమస్కారం చేయండి. హరిద్రాసహిత కుంకుమ విలేపనం సమర్పయామి. తదంగా అక్షతైః పూజగామి, పుష్పైః పూజగామి. ఓం సుముఖాయ నమః. తర్వాత అక్షతలు పూజ చేయండి 16 సార్లు. శ్రీ గణేశాయ నమః అనే నామం చెప్పుకుంటూ ఇక్కడ నమః అన్నప్పుడల్లా 2 అక్షతలు గణపతి దగ్గర పూజ చేస్తుండాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధిపాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీకుమారగురవే నమః. మహాగణాధిపతయే నమః షోడశనామావళి పూజాం సమర్పయామి. ధూపం వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధైర్యుతం యుతః ఆగ్రేగः సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. మహాగణపతయే నమః ధూపమాఘ్రాపయామి. 2 అగరవత్తులు వెలిగించి గణపతికి ధూపం చూపించండి. ధూపమాఘ్రాపయామి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రగచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. మహాగణపతయే నమః ధూపమాఘ్రాపయామి. గంట వాయిస్తూ అగరవత్తి ధూపం చూపించండి. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. అలానే దీపాలకు నమస్కారం చేయండి, లేదా దీపపు కాంతి గణపతికి చూపించవచ్చు. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళా కొంచెం నీళ్లు పళ్ళల్లో వదిలిపెట్టండి. శుద్ధాచమనీయం సమర్పయామి.
నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. అక్కడ ఒక చిన్న బెల్లం మొక్క ఉంచుకుని, బెల్లం గడ్డ ఉంచుకుని దాని మీద నీళ్లు చల్లి నివేదన చేయండి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. మహాగణపతయే నమః. అవసరార్థం గుడఖండ నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ 5 సార్లు చూపించాలి. వ్యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. తర్వాత 5 సార్లు నీళ్లు వదిలిపెట్టాలి బౌల్లో. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం 3 తమలపాకులు, 2 ఒక్కలు, 2 అరటిపండ్లు తాంబూలముగా సమర్పించండి. భూగీఫలైస్య కర్పూరైర్నాగవల్లీతలయతి యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. మహాగణపతయే నమః. తాంబూలం సమర్పయామి. మరలా నీళ్లు వదలండి. తాంబూల చరవణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. కర్పూర నీరాజనం హిరణ్యపాత్రం మధోః పూర్ణం దదాతి. తర్వాత కర్పూరం వెలిగించి గణేశునికి కర్పూర హారతి ఇవ్వాలి. హరిద్ర గణపతికి. ఓం హిరణ్యపాత్రం మధోః పూర్ణం దదాతి. మధవ్యోసానేతి ఏకధా బ్రహ్మణముపహరతి. ఏకధైవ గజమానాయస్తేజో దధాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టగం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. మహాగణపతయే నమః. కర్పూర ఆనంద దివ్య నీరాజనం దర్శయామి. నీరాజన అనంతరం కర్పూర ఆనంద నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. అందరూ హారతి కలకద్దుకోండి. బలో గజానన భగవానుకి జై. మంత్రపుష్పం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః. ఇక్కడ మంత్రపుష్పం అన్నప్పుడు అందరూ అక్షతలు, పుష్పము, చిల్లర డబ్బులు చేతిలో తీసుకోవాలి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః. లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః. వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः. షోడశైతాననామాని యఃపఠే శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. మహాగణపతయే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. గణేశునికి సమర్పించి శిరస్సు వంచి నమస్కారం చేయండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. నమస్కరోమి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ అనుకోవాలి. మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనంతరం చేతిలో కాసిన అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని అక్షతలు నీళ్లు వదిలిపెడుతూ చేసిన పూజాఫలం గణేశునికి అర్పించండి. అనయా ధ్యానమావాహనాది షోడశోపచార పూజగా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. ఏతత్ పూజాఫలం సర్వం శ్రీ గణపతి దేవతార్పణమస్తు. మహాగణపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణామి. గణేశం దగ్గర పూజ చేసిన అక్షతలు తీసుకుని కలగద్దుకుని శిరస్సు వేసుకుని కలగద్దుకుని శిరస్సు మీద మీరు వేసుకుని మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అక్షతలు వేయాలి. మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. విఘ్నేశ్వర ప్రసాదేన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వకం హరతమే పాపం దూర్వాద సప్తనాశిని. అందరూ దండం పెడుతూ చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. మహాగణపతి స్వామినే నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. గణేశునికి శిరస్సు వంచి నమస్కారం చేసి తలపెట్టిన కార్యాలన్నీ నిర్విఘ్నముగా పూర్తి అయ్యేటట్లుగా అనుగ్రహించమని నమస్కరించండి. ప్రార్థన నమస్కారం సమర్పయామి. అనంతరం పశువు గణపతిని కదిలించాలి పళ్ళెముతో సహా. యజ్ఞేన యజ్ఞమగజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ ते हनाकं महिमानस्य चन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः. మహాగణపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. ఆ గణేశుని పళ్ళెం తీసుకుని ఇక్కడ నుంచి కదిలించి ఈశాన్యంలో పెట్టొచ్చు, లేదా కదిలించి అక్కడే ఉంచొచ్చు. మహాగణపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. అనంతరం దీక్షా కంకణధారణం కరిష్యే. తర్వాత కంకణములు ఆచారము ఉన్నటువంటి వారందరూ కూడా చేతికి కంకణాలు కట్టుకోవాలి. రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమేవ చ.
రేఫాక్షకారయోగేన చేతిలోకి అక్షతలు తీసుకోవాలి మొదలు. రేఫాక్షకారయోగేన జాతా శౌచం వివర్జనం కర్మణాం రక్షణార్థాయ స్థానస్య విజగాయ చ రక్షాబంధం తు కర్తవ్యం సూతికా శౌచవర్జగేతు రక్షాబంధనధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఓం రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమేవ చ. రైట్ సైడ్. రేపాక్షకారయోగేన జాతా శౌచం వివర్జనం కర్మణాం రక్షణార్థాయ స్థానస్య విజగాయ చ రక్షాబంధం తు కర్తవ్యం సూతికా శౌచవర్జగేతు రక్షాబంధనధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఏతత్ శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యఫలసిద్ధిరస్తు. రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. వివాహమైనటువంటి మగవారు, వివాహం కానటువంటి మగవారు అందరికీ, పిల్లలకి పెద్దలకి కూడా మగవారికి కుడి చేతి వైపే కంకణం కట్టుకోవాలి. ఆడవారికి మాత్రం వివాహమైనటువంటి వారు ఎడమ చేతికి, వివాహం కానటువంటి పిల్లలకి కుడి చేతికి కంకణం కట్టించుకోవడం శుభప్రదం. రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. అనంతరం మహాగణపతి దేవతా ప్రీత్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వ్రతాఖ్యం కర్మ కరిష్యే. మధ్యవేలతో నీళ్లు ముట్టుకోండి, తాగి పట్టుకోండి. వ్రతాఖ్యం కర్మ కరిష్యే. ఓం ధ్యానం అసునీతే పునరస్మాసు. పుష్పము తీసుకుని మహాగణపతి యొక్క కలశాన్ని అలా అభిమంత్రించి పట్టుకోండి. అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమయనోర్దేహ భోగం జ్యోక్పశ్యేమ సూర్యమచ్చరం తమనుమతే మృడగాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ గధాస్థానమవక్పయితే. శ్రీ మహాగణపతగే నమః. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్రవరివార సమేతం అస్మిన్ కలశే సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి మావాహయామి స్థాపయామి పూజగామి. కలశము దగ్గర స్వామివారి పాదముల దగ్గర అక్షతులు పూజ చేయాలి. స్థిరో భవ వరదో భవ అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ప్రాణప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ధ్యానం చేతులోకి దోసెల నిండా పుష్పములు తీసుకొని మహాగణపతిని ధ్యాన శ్లోకం చేయాలి. భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజభక్తం చతుర్భుజం పాశాంకుశధరౌ దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం త్రిలోకేశం సర్వాభరణభూషితం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణపతి స్వామినే నమః. అలా స్వామి పాదముల దగ్గర పుష్పములు సమర్పించి నమస్కారం చేయండి. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఓం అత్రాగచ్చ జగద్వంద్యాసురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. కాశ నక్షతుల స్వామి పాదములకు సమర్పించి నమస్కరించండి. ఓం ఆవాహయామి. ఓం మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. మరలా కాసిన అక్షతులు సమర్పించండి. నవరత్న ఖచిత సింహాసనార్థే అక్షతాని సమర్పయామి. ఓం గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణద్విరదానన. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. స్వామివారి యొక్క పాదములకు నీళ్లు చల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి లేదా పాదములకు నీళ్లు చూపించి కింద పళ్ళెములో వదిలిపెట్టండి. ఓం గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. చేతులు కడుక్కున్నట్లుగా స్వామివారి చేతులకు నీళ్లు చల్లండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం హస్తయోః
अर्घ्यं समर्पयामि अनाथनाथ सर्वज्ञा गीर्वाणवरपूजिता गृहाणाचमनं देवा तुभ्यं दत्तं मया प्रभो वरसिद्धिविनायकस्वामिने नमः मुखे ఆచమనీయం సమర్పయామి. స్వామి ముఖానికి నీళ్లు చూపించి కింద వదిలిపెట్టండి. మనం మంచినీళ్ళు ఎలా అయితే తాగుతామో స్వామివారికల్లా ముఖే ఆచమనీయం సమర్పయామి అంటూ ఉదకాన్ని వదిలిపెట్టాలి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం దధి క్షీర సమాయుక్తం మధ్వాజ్యేర సమన్వితం మధుపర్కం గృహాణే జంగజవక్త్ర నమోస్తుతే సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఇది పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానం సమర్పయామి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఈ 5 కలిపినటువంటి మిశ్రమాన్ని పంచామృతము అని పిలుస్తారు. ఆ పంచామృతాన్ని గణేశునికి కొద్దిగా సమర్పించవలను. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. అనంతరం కొంచెం మామూలు నీళ్లు చల్లాలి. స్నానానంతరే అదే నీటిని కొద్దిగా బౌల్లో వదిలిపెట్టాలి. శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం పంచామృత స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. స్వామివారికి ఇక్కడ వస్త్రములు సమర్పించేటటువంటి వారు పంచాఖండువా లాంటివి సమర్పించవచ్చును. లేనిచో పత్తితో చేసినటువంటి వస్త్రాన్ని సమర్పించవచ్చును. అది కూడా లభ్యం కానట్లయితే అక్షతలు పుష్పము సమర్పించాలి. వస్త్రార్థే పుష్పాక్షతాని సమర్పయామి. రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహానదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక వరసిద్ధి వినాయక స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. స్వామివారికి యజ్ఞోపవీతం ముందుగానే అలంకారం చేసి ఉండడం జరిగింది. ఆ యజ్ఞోపవీతాన్ని అలంకరించి ఒకసారి తాకి నమస్కారం చేయాలి. యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం చందనాగుర కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్టం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం వరసిద్ధి వినాయక స్వామినే నమః. దివ్య పరిమళ చందనం సమర్పయామి. కొంచెం గంధం చల్లాలి గణపతి దగ్గర. దివ్య పరిమళ చందనం సమర్పయామి. ఓం అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ శంభుపుత్ర నమోస్తుతే సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఇది అక్షతాని సమర్పయామి. ఓం సుగంధాని చ పుష్పాని జాజీ కుంధముఖాని ముఖాని చ ఏకవంశతి పత్రాన్ని సంగృహాన నమోస్తుతే వరసిద్ధి వినాయక స్వామినే నమః. చామంతికాది సర్వవిధ పుష్పాన్ని సమర్పయామి. అధ అంగపూజ గణేశాయ నమః. పాదౌ పూజగామి. స్వామివారికి పుష్పములు అలంకారం చేసిన తర్వాత ఇలా ఎడమ చేతిలోకి కొన్ని అక్షతలు తీసుకుని కుడి చేతితో గోముద్ర అంటారు. అనగా చూపుడు వేలు చిటికెన వేలు వదిలిపెట్టేసి బొటన వేలు మధ్య వేలు ఉంగరం వేలు ఈ 3 కలిపితే ఆవు ముఖం ఎలా ఉంటుందో ఈ ముద్ర అలా ఉంటుంది. ఆ ముద్రతోటి 2 అక్షతలు గణేశుని పాదముల దగ్గరే సమర్పించాలి. అధ అంగ పూజ గణేశాయ నమః. పాదో పూజగామి. ఏకదంతాయ నమః. గుల్భో పూజగామి. శూర్పకర్ణాయ నమః. జాననీ పూజగామి. విఘ్నరాజాయ నమః. జంఘే పూజగామి. ఆఖువాహనాయ నమః. భూరు పూజగామి. హేరంబాయ నమః. కటిం పూజగామి. లంబోదరాయ నమః. ఉదరం పూజగామి. గణనాథాయ నమః. హృదయం పూజగామి. స్థూలకంఠాయ నమః. కంఠం పూజగామి. స్కందాగ్రజాయ నమః. స్కందౌ పూజగామి. పాసహస్తాయ నమః. హస్తో పూజగామి. గజవక్త్రాయ నమః. వక్త్రం పూజగామి. విఘ్నహంత్రే నమః. నేత్రే పూజగామి. శూర్పకర్ణాయ నమః. కర్ణో పూజగామి. ఫాలచంద్రాయ నమః. లలాటం పూజగామి. సర్వేశ్వరాయ నమః. శిరః పూజగామి. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సర్వాణ్యంగాని పూజగామి. ఇప్పుడు స్వామివారికి పత్రి పూజ ఏకవింశతి అనగా 21 రకాల పత్రి పూజలు ఈ వినాయక చవితి సందర్భంగా స్వామివారికి పూజ చేయవచ్చును. ఆ పత్రి పూజ అంతా కూడా చేస్తూ ఉందాం. స్వామి నామాలు పలుకుదాం. ఓం సుముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజగామి. గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజగామి. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజగామి. బిల్వపత్రం అనగా మారేడాకు. మారేడాకులు అందుబాటులో ఉన్నవారు సమర్పించవచ్చును. గజాననాయ నమః. దూర్వాయుగ్మం పూజగామి. గరిక పూజ చేయాలి. గజాననాయ నమః. దూర్వాయుగ్మం పూజగామి. ఓం హరసోనవే నమః. దత్తూరపత్రం పూజగామి. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం పూజగామి. బదరీపత్రం అంటే రేగి రేగి చెట్టు ఆకులు. బదరీపత్రం పూజగామి. ఓం గుహాగ్రజాయ నమః.
అపామార్గపత్రంబూ జగామి గుహాగ్రజాయ నమః అపామార్గపత్రంబూ జగామి ఓం గజకర్ణాయ నమః తులసీపత్రంబూ జగామి కొద్దిగా స్వామివారికి తులసి పత్రి పూజ చేయాలి తులసీపత్రంబూ జగామి ఓం గజకర్ణాయ నమః తులసీపత్రంబూ జగామి తులసీపత్రంబూ జగామి ఏకదంతాయ నమః శూతపత్రంబూ జగామి తీసుకోండి అక్కడ పెట్టు గణపతి పక్కన ఓం దీపం చూసుకో ఓం గజకర్ణాయ నమః ఓం గజకర్ణాయ నమః తులసీపత్రంబూ జగామి ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రంబూ జగామి వటవే నమః దాడిమీపత్రంబూ జగామి ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రంబూ జగామి ఫాలచంద్రాయ నమః మరువకపత్రంబూ జగామి హేరంబాయ నమః సింధువారపత్రంబూ జగామి ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రంబూ జగామి ఇభవక్త్రాయ నమః గండకీపత్రంబూ జగామి ఓం గణేశాయ నమః శమీపత్రంబూ జగామి వినాయకాయ నమః అశ్వత్థపత్రంబూ జగామి ఓం అశ్వత్థపత్రంబూ జగామి సురసేవతాయ నమః అర్జునపత్రంబూ జగామి ఓం కపిలాయ నమః అర్కపత్రంబూ జగామి శ్రీ గణేశాయ నమః ఏకవింశతి పత్రాణి సమర్పయామి ఓం అనంతరం గణపతి అష్టోత్తరనామ విధానేన గణేశార్చనం కరిష్యే ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతనే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధగే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నే నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం రస్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మహోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళస్వరాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతగే నమః ఓం శ్రీపతగే నమః ఓం వాక్పతగే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోత్థితాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం భూష్ణే నమః ఓం పుష్కరోక్షిప్తవారణాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామనే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధగే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం కుమారగురవే నమః ఓం ప్రభవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజురాసురభంజనాయ నమః ఓం ప్రమోదాత్తాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కవిత్థవదసప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మవిద్యాదిదానభవే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్వధాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జ్యాగసే నమః యక్షకన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరననదాయ నమః ఓం వటవే నమః అభీష్టవరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధగే నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః అపాకతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖయే నమః సరసాంబులధగే నమః ఓం మహేశాయ నమః దివ్యాంగాయ నమః మణికింకణమేఖలాయ నమః సమస్తదేవతామూర్తగే నమః సహిష్ణవే నమః సతతోత్థితాయ నమః విశ్వగ్దృశే నమః విశ్వరక్షావధానకృతే నమః కళ్యాణగురవే నమః ఉన్మత్తవేషాయ నమః అపరాజితే నమః సమస్త జగదాధారాయ నమః సర్వైశ్వర్యప్రదాయ నమః ఆక్రాంతఛేదచత్ప్రభవే నమః శ్రీ విఘ్నేశ్వరాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాని సమర్పయామి ధూపం తర్వాత అగరవత్తులు ధూపం చూపించాలి గణేశునికి ఓం ధూపం ఓం దశాంగంగద్గులోపేతో సుగంధో సమనోహరం విలేపనం సురశ్రేష్టం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రాపయామి
సాధ్యంద్రవర్త సంయుక్తం వంధినా యోజతం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దేవం ప్రగచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే మహాగణపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. శిరస్సు వంచి దీపములకు నమస్కారం చేయండి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఒక నీళ్ళ చుక్క పళ్ళెంలో వదిలిపెట్టేయండి ఆకుతోటి. నైవేద్యం కొబ్బరికాయ అందుబాటులో ఉన్నట్లయితే కొబ్బరికాయ కొట్టాలి. నైవేద్యం ఓం భూర్భువస్సువః. దుర్గాదేవిని కనుక అర్చన చేసినట్లయితే జయము కలుగుతుందట సర్వ వ్యవహారములలోనూ. అందుకే చండీ యాగాలు చేస్తుంటాం. సర్వమిచ్చేతు గజాననాథని ఒక గణపతిని కనుక ఎవరైతే పూజిస్తారో నైవేద్యం ఓం భూర్భువస్సువః. మొట్టమొదటగా కొబ్బరి చెక్కలు అలాగే అక్కడ ఉన్నటువంటి పండ్ల మీద నీళ్ళు చల్లాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంధ్వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆవాహిత సర్వదేవతాభ్యో నమః. యథాభాగసః నారికేళ సకల సహిత కదలీఫల చూతఫల కాశ్మీరఫల వివిధ మధురఫల నివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం దానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. నీళ్లు 5 సార్లు విడిచిపెట్టవలను. అమృతాపిధానమసి. ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం పూగీఫలైః సకర్పూరైః నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. 3 తమలపాకులు 2 వక్కలు 2 అరటిపండ్లు తాంబూలముగా గణేశునికి సమర్పించండి. మనోన్మనాయ నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలచరవణానంతరే శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. మళ్ళా నీళ్ళు వదిలిపెట్టండి. శుద్ధాచమనీయం సమర్పయామి. కర్పూర నీరాజనం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి. గణేశునికి హారతిద్దాం. హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి. మధవ్యోసానేతి ఏకధా బ్రహ్మణముపహరతి. ఏకధైవ గజమాన ఆగస్తేజో దధాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠకం రాజ్యం మహారాజ్యమధిపత్యం. మహాగణపతయే నమః. కర్పూర ఆనంద నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. బలో గజానన భగవానుకీ జై. మంత్రపుష్పం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్. కాస్త నక్షత్రాలు వేసి నమస్కారం చేయాలి. సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. శిరస్సు వంచి నమస్కరించండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. నమస్కరోమి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం జాత సద్యో వందయతమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజతం మయా దేవ అనుకోవాలి. పూజలో కూర్చున్నవారు అందరూ మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనగా ధ్యానమావాహనాది షోడశోపచార పూజగా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణపతి దేవతార్పణమస్తు. అక్షతలో నీళ్లు వదిలిపెడుతూ చేసిన పూజాఫలం గణేశునికి అర్పించాలి. మహాగణపతి దేవతార్పణమస్తు. వ్రతకథా ప్రారంభ. వ్రతకథా ప్రారంభ. చేతిలోకి అక్షతలు తీసుకొని కథ శ్రద్ధగా వినాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ సూతమహాముని సౌనకాది మహర్షులకు, సూతమహాముని అంటే పూర్వకాలం నైమిసారణ్యము అనే ఒక అరణ్యములో, ఇప్పటికీ నైమిసారణ్యము అనే పేరుతోటే ఆ గ్రామం పిలవబడుతోంది. ఆ గ్రామం లక్నోకి దగ్గరగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నో పట్టణానికి దగ్గరగా ఉండడం. ఆ నైమిసారణ్యము అనే ప్రాంతములో పూర్వకాలములో సూతమహాముని అని ఒక గొప్ప మహర్షి గారు ఉండేవారట. ఆ మహర్షి గారు కొంతమంది శిష్యుల్ని పోగుచేసి వాళ్ళందరికీ కూడా గణపతి ఎలా పుట్టాడు, అలాగే గణపతికి విఘ్నాధిపత్యం ఏ విధంగా వచ్చింది, గణపతి ప్రథమ పూజితుడు ఏ విధంగా అయ్యాడు,
ఈ వినాయక చతుర్థి నాడు గణపతిని పూజించవలసినటువంటి అవసరం ఏమిటి, వినాయక చతుర్థి నాడు గణపతిని పూజిస్తే వచ్చేటటువంటి ఫలితములు ఏమిటి, ఇలాంటి వివరములన్నీ కూడా ఆ శిష్యులకు తెలియపరుస్తున్నారట. ఆ కథ మనం కూడా శ్రద్ధగా విందాం. పూర్వకాలములో గజరూపంలో ఉండేటటువంటి రాక్షసుడు ఒక ఆయన ఉండేవాడు. గజరూపము అంటే ఏనుగు. ఆయనకి మన శరీరం అంతా కూడా మానవ శరీరం, తలకాయ మాత్రం ఏనుగు. ఆ ఏనుగు శిరస్సు, ఆ ఏనుగు శిరస్సు కలిగినటువంటి రాక్షసుడిని గజాసురుడు అని పిలిచేవారు. ఆ గజాసురుడు ఈశ్వరుడు గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడట. తపస్సు చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా గజాసుర, నీ తపస్సుకు మెచ్చి వచ్చాను, నీకు తోచినటువంటి వరం కోరుకోమయ్యా, ప్రసాదిస్తాను అని అడగగా ఆయన కోరుకున్నాడట, స్వామి నాకు పెద్దగా వరములంటూ ఏమీ లేవు, నువ్వు కైలాస పర్వతాన్ని విడిచిపెట్టేసి ఒక ఆత్మలింగ రూపాన్ని ధరించి నీ యొక్క లింగం, ఆత్మలింగం నా కుక్షిలో ఉండేటట్లుగా వరం ఇయ్యవయ్యా అని వరం కోరాడట. అంటే ఆయన కడుపులో ఉండిపోవాలి. ఆ శివలింగ రూపంలో, ఆత్మలింగ రూపంలో ఈశ్వరుడు ఆయన కడుపులోనే ఉండిపోవాలి అని వరం పొందాడు. సరే, ఈయన బోళాశంకరుడు కాదనలేక తథాస్తు అని వరం ఇచ్చేశాడు. ఎప్పుడైతే తథాస్తు అన్నాడో ఈశ్వరుడు కాస్త ఆత్మలింగ రూపాన్ని ధరించడం, ఆయన కుక్షిలోకి వెళ్ళిపోవడం అన్నీ జరిగాయి. ఇక పరమశివుడు లేనటువంటి కైలాస పర్వతాన్ని దేవతలు ఊహించుకోలేకపోయారు. చాలా బాధపడ్డారు. బాధపడి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళారు. మొత్తం పార్వతీదేవి, ప్రమథ గణములు, ఈశ్వర పరివార దేవతలంతా కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. ఆ పార్వతీదేవ పలుకుతోంది, ఓ నారాయణ ప్రభో, భస్మాసురుడి యొక్క బారి నుండి నా భర్తను కాపాడి ఇచ్చావు, ఇప్పుడు కూడా ఏదైనా ఒక ఉపాయం చేసి నా భర్త నా చెంతకు వచ్చేటట్లుగా చెయ్యవయ్యా అని ప్రార్థించిందిట. ఆ ప్రార్థన మేరకు విష్ణుమూర్తి ఒక ఆలోచన చేశాడు. ఏమిటయ్యా ఆలోచన అంటే, గజాసురుణ్ణి చంపడానికి గంగిరెద్దు మేళమే సరైనది అని భావించి ఆయనేమో గంగిరెద్దును ఆడించేవానిలాగా అవతారం కట్టి శివుడి వాహనమైనటువంటి నందిని గంగిరెద్దుగా అలంకరించి వివిధ రకములైనటువంటి దేవతలందరికీ కూడా తలోకవాద్యము ఇచ్చి ఆ గజాసురుడు నివసించే పట్టణానికి వెళ్ళి ఆ గంగిరెద్దుని చిత్ర విచిత్రములుగా నాట్యమాడించడం మొదలుపెట్టాడట. సరే, ఆ నోట గజాసురుడికి తెలిసి ఆ నందీశ్వరుణ్ణి, ఆ గంగిరెద్దుని తన వద్దకు వచ్చి అక్కడ ఆడించమని కోరాడట ఆ గజాసురుడు. వెంటనే అవకాశం వచ్చింది కదా అని భావించిన విష్ణుమూర్తి ఆ శివుడి వాహనమైనటువంటి నందిని చిత్ర విచిత్రములుగా వివిధ రకములుగా ఆడించాడట. ఆ క్రీడకు గజాసురుడు చాలా సంతోషించి, నాయనా మీ యొక్క గంగిరెద్దు ఆడించినటువంటి విధానానికి చాలా సంతోషించాను, కాబట్టి మీరేదైనా వరం కోరుకోండి అని ఆ గజాసురుడు వీరిని కోరాడట. వెంటనే ఆ గంగిరెద్దుని ఆడించే వేషంలో ఉన్న విష్ణుమూర్తి బయటకు వచ్చి, అయ్యా మీ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి మాకు ఇచ్చేయండి అని వరం కోరాడట. ఎప్పుడైతే వరం కోరాడో వచ్చినటువంటి వాహనం నందీశ్వరుడని, ఆ ఆడించడానికి వచ్చినటువంటి ఆయన విష్ణుమూర్తిని, ఈ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ దేవతలని అర్థమైపోయింది గజాసురుడికి. అర్థమైపోయి తనకి మరణం తప్పదని భావించి 2 షరతులతోటి ఈశ్వరుణ్ణి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆ 2 షరతులు ఏమిటయ్యా అంటే, నా శరీరాన్ని ఈశ్వరుడు ఎప్పుడూ కట్టుకుని ఉండాలి, గజచర్మాంబరధారి అయి అంటుంటారు. అనగా ఈశ్వరుడు గజచర్మాన్ని కట్టుకుని ఉంటాడట ఎప్పుడూను. అలా ఆ గజాసురుడు అనే రాక్షసుడి యొక్క చర్మాన్ని ఈయన ధరించాడని, మరియు నా యొక్క శిరస్సు, నా తలకాయ ఏదైతే ఉందో ఈ శిరస్సుని త్రిలోక పూజితం అవ్వాలి, ముల్లోకాలలో ఉన్నటువంటి వారందరూ నా యొక్క శిరస్సుని పూజించాలి అని 2 వరాలు కోరి ఆ వరాలకు ఒప్పుకోగా తన యొక్క ఆ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి తీసుకువెళ్ళడానికి ఆయన ఒప్పుకున్నాడట. వెంటనే శివుని వాహనమైనటువంటి నంది ఆయన పొట్ట చీల్చి, కొమ్ములతోటి పొట్ట చీల్చి ఆ ఈశ్వరుణ్ణి బయటికి తీసుకువచ్చి, ఆ ఈశ్వరుడు మళ్ళా తన శరీరం తన యొక్క సాధారణ శరీరంలోకి ఉద్భవించినటువంటి వాడే ఇక నందివాహనం ఎక్కి కైలాస పర్వతానికి వెళ్ళిపోతున్నాడట. కైలాస పర్వతానికి వెళ్ళిపోతుండగా ఈశ్వరుడు తిరిగి వస్తున్నటువంటి వార్త విని అమ్మవారు చాలా సంతోషించినటువంటిది. ఈశ్వరుడి కోసమై తైలాభ్యంగన స్నానం చేయడానికి సిద్ధమై ఆ తైలాభ్యంగన స్నానం చేసేటప్పుడు నలుగు పిండిని తయారు చేసుకుని నలుగు పెట్టుకుంటూ ఏదో యథాలాపముగా ఒక చిన్న బొమ్మను తయారు చేసిందట.
అది సామాన్యమైన బొమ్మ, సాక్షాత్తు జగన్మాత తయారు చేసిన బొమ్మ. ఆ బొమ్మ కాస్త మహాగణపతి అయిపోయి కూర్చుంది, గజాననుడు అయిపోయి కూర్చుంది. ఆ బొమ్మ ఎప్పుడైతే తయారు చేసిందో ఆ బొమ్మ కాస్త బాలుడయ్యాడు. ఆ బాలుణ్ణి, నాయన నేను స్నానం చేయడానికి వెడుతున్నాను, ఎవరిని కూడా మన ద్వారములందు ప్రవేశించకుండా కాపలా కాస్తూ ఉండవయ్యా అని ఆయన్ని కాపలాగా పెట్టి అమ్మవారు కాస్త స్నానానికి వెళ్ళిందిట. ఈలోగా ఈశ్వరుడు రానే వచ్చాడు. ఈశ్వరుడు వచ్చేసరికి ఈ గుమ్మంలో ఉన్నటువంటి బాలుడు ఆ ఈశ్వరుణ్ణి అడ్డగించాడు. వెంటనే ఈశ్వరుడు అన్నాడట, నేను ఈ కైలాసానికి అధిపతిని, నన్ను లోపలికి రావడానికి లేదనడానికి నువ్వెవరవు అని చెప్పి వారిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకున్నారట. ఎంత కాదన్నా ఈశ్వరుడు ముందు ఆ బాలుడు నిలవలేడు కదా. ఇక యుద్ధం చేయగా కొంతసేపటికి ఆ బాలుడి యొక్క శిరస్సును ఈశ్వరుడు తన త్రిశూలముతో ఖండించి వేశాడట. అంచేత ఆ బాలుడు మరణించాడు. ఈశ్వరుడు లోపలికి వెళ్ళాడు. అమ్మవారు ఈశ్వరుణ్ణి లోపలికి తీసుకువెళ్ళింది, సపర్యలు చేసింది, చక్కగా భోజనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నారు. అన్నీ పూర్తయిన తర్వాత వారిద్దరి మధ్య బయట కూర్చున్నటువంటి బాలుడి యొక్క ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన రాగా ఈశ్వరుడు తాను చేసినటువంటి పనికి చాలా బాధపడినటువంటి వాడై, ఏ బాలుణ్ణైతే నేను సంహరించి వేశానో ఆ బాలుణ్ణి మళ్ళా తిరిగి బతికిస్తానని ప్రతిజ్ఞ చేసి ఈ గజాసురుడి యొక్క తలకాయను తీసుకువచ్చి ఈ గణపతికి, ఈ గజాననుడికి అతికించి ప్రాణప్రతిష్ఠ చేసి గజాననుడు అని పేరు పెట్టారట. అప్పటి నుంచి కూడా గజాననుడు పార్వతీ పరమేశ్వరులకి జ్యేష్ఠ కుమారుడుగా వెలుగొందుతూ చక్కగా కాలం గడుపుతున్నాడు. కొంతకాలానికి దేవతలు, మునులు, మానవులు అందరూ కూడా ఈశ్వరుణ్ణి సేవించి మాకు అనేక విఘ్నములు కలుగుతున్నాయి. విఘ్నాలంటే ఏమిటి? అడ్డంకులు. ఏ పని చేసినప్పటికీ కూడా అనేక అడ్డంకులు కలుగుతున్నాయి. ఆ అడ్డంకులు కలగకుండా ఉండడానికి ఏదైనా ఒక దేవత కావాలి. ఆ దేవత ఎవరో నీవు సూచించవయ్యా అని ఈశ్వరుణ్ణి ప్రార్థించారట. అందులకు ఈశ్వరుడు గణపతికి కుమారస్వామికి పోటీ పెట్టాడు. అప్పటికే కుమారస్వామి జన్మించడము, గణపతి కుమారస్వామి అల్లారు ముద్దుగా పెరుగుతుండడం జరుగుతోంది కైలాస పర్వతంలో. వాళ్ళిద్దరికీ పోటీ పెట్టాడట ఈశ్వరుడు. మీ ఇద్దరిలో ఎవరైతే మొట్టమొదటగా ముల్లోకాలలో ఉన్న నదులన్నింటిలోనూ స్నానం చేసి నా దగ్గరికి ముందుగా వస్తారో వారికి ఈ యొక్క ఆధిపత్యం ఇస్తాను అని చెప్పి ఈశ్వరుడు వరం ఇచ్చాడట. వెంటనే నెమలి వాహనం మీద ఉన్నటువంటి కుమారస్వామి కాస్త వెంటనే వెళ్ళిపోగలిగాడు. కానీ ఇక్కడ గణపతి ఎలక వాహనం ఉన్నటువంటి వాడు. ఎలక వాహనం అంటే గణపతి కావాలంటే సింహవాహనాన్ని కూడా తీసుకురాగలడండి. కానీ ఇక్కడ గణపతి యొక్క అవతారం లోక కళ్యాణం కొరకు ఎలక వాహనం మీద ఉన్నటువంటి గణపతిగా అక్కడ ఆవిర్భవించాడు. కాబట్టి ఆయన యొక్క వాహనం పేరు మూషికము, ఆయన పేరు అనింద్యుడు. ఆ వాహనం మీద పాపం ఎక్కడికి కదలలేక అక్కడే కూర్చున్నాడట. కానీ చురుకు ఉండడం వేరు, సూక్ష్మబుద్ధి ఉండడం వేరు. చురుగ్గా పనిచేయడం వేరు. ఆ సూక్ష్మబుద్ధితోటి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం చక్కడైనటువంటి ఆలోచనతో తీసుకునే విధానం వేరు. ఇక్కడ కుమారస్వామికి చురుకు ఉండొచ్చు, కానీ గణపతి సూక్ష్మబుద్ధి గలవాడు. అక్కడే కూర్చుని మాతాపితృ సమం దేవం నదేవం పితృమర్చగేదు సర్వతీర్థమయం జ్ఞేయం మాతృవందనతాం సదా అని ప్రార్థించాడట. తల్లిదండ్రుల చుట్టూరా 3 సార్లు ప్రదక్షిణం చేసి వారికి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడే కూర్చున్నాడు. ఎవరైతే తల్లిదండ్రులకు ప్రతినిత్యము సాష్టాంగ నమస్కారం చేసి వారి యొక్క పనులు ప్రారంభిస్తారో సర్వతీర్థమయం జ్ఞేయం, వారు సర్వతీర్థముల యందు కూడా స్నానం చేసినటువంటి ఫలితాన్ని వారు పొందుతారట. అటువంటి చక్కనైనటువంటి ఫలితం కేవలం తల్లిదండ్రులకు నమస్కారం చేయడం ద్వారా వస్తుంది. అంచేత గణపతి కూడా అక్కడే కూర్చుని ఆ పార్వతీ పరమేశ్వరులకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేయడం చేత అన్ని తీర్థములలోనూ స్నానం చేసినటువంటి ఫలితం ఇచ్చేశాడు ఈశ్వరుడు గణపతికి. వెంటనే ఆ కుమారస్వామి స్నానానికి వెళుతుంటే అప్పటికే నదిలో స్నానం ముగించుకుని గణపతి గారు బయటకు వచ్చేస్తున్నాడు. ఎన్ని నదులకిళ్ళా ఇదే పరిస్థితి. కైలాస పర్వతానికి వచ్చినా గణపతి గారే కూర్చున్నాడు అక్కడ. అప్పుడు కుమారస్వామి అన్నారట, తండ్రి, అన్నగారి యొక్క శక్తిని నేను చాలా తక్కువగా అంచనా వేశాను. ఈ యొక్క ఆధిపత్యానికి అన్నగారైనటువంటి గజాననుడే సమర్థుడు, ఆయనకే విఘ్నాధిపత్యం ఇవ్వండి అని ప్రార్థించాడట కుమారస్వామి. అంచేత గణపతికి ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు విఘ్నాధిపత్యం ఇచ్చాడట ఆ గజాననుడికి. అప్పటి నుంచి కూడా ప్రథమ పూజితుడయ్యాడు. ఏ పూజ చేసినా మొట్టమొదటగా గణపతిని పూజ చేస్తే కానీ ఆ పూజా కార్యక్రమం ప్రారంభించడం అనేది మన ఆచారంగా ఏ పూజ చేసినప్పటికీ కూడా మొట్టమొదట గణపతిని పూజిస్తే కానీ ఆ కార్యములు ప్రారంభించకుండా ఉండడం మన ఆచారమైంది.
అంచేత ఒకానొక సందర్భంలో భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి ఆధిపత్యం వచ్చింది కాబట్టి ఆ గణపతిని మొత్తం ముల్లోకాలలో ఉన్న దేవతలు, మునులు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు, కిన్నరాదులు, మానవులు, అలాగే అందరూ కూడా రాక్షసులు అందరూ పూజించారట. గణపతిని పూజించి అనేక నైవేద్యములు చెల్లించారట. వారిచ్చినటువంటి నైవేద్యములన్నీ స్వామివారు స్వీకరించారట. స్వీకరించి ఆ భుక్తాయాసముతోటి ఎక్కువగా ప్రసాదములు స్వీకరించినటువంటి భుక్తాయాసముతోటి సాయంకాల సమయములో కైలాస పర్వతానికి వచ్చి తన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చెయ్యబోగా ఆ పొట్ట భూమికి తగిలింది కానీ చేతులు తగలటం లేదుట పాపం భుక్తాయాసం చేత. అతి కష్టం మీద చేతులాంచిన నమస్కారం కూడా చేయలేకపోయాడు గణపతి గారు. అంతా ఆ గణపతి ఆ విధంగా కష్టాలు పడుతుంటే ఈశ్వరుడి శిరస్సు మీద ఉన్నటువంటి చంద్రుడు చూసి ఆ గణపతి యొక్క అవస్థను చూసి పగలబడి ఎగతాళిగా పకపక నవ్వాడుట. ఎప్పుడైతే నవ్వాడో రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయి అనే సామెత ప్రకారం చంద్రుడి దృష్టి ఎప్పుడైతే పడిందో గణపతి పొట్ట వెంటనే చెక్కలైంది. గణపతి మరణించాడు. ముల్లోకాలకు కూడా సృష్టి స్తంభించిపోయింది. అమ్మవారికి చాలా ఆగ్రహం కలిగిందిట. పార్వతి ఏడుస్తూ చంద్రుణ్ణి చూసి, ఓ పాపాత్మడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు ఈవేళ మరణించే స్థితికి వచ్చాడు కదా, ఈ రోజు నుంచి నిన్ను ఎవరైతే చూస్తారో వారు సకల పాపాలు పొందుదురుగాక అని వరమిచ్చిందిట అమ్మవారు. వెంటనే అదే సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తున్నారట. యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నారు. ప్రదక్షిణం చేస్తుండగా అగ్నిదేవుడు ఋషుపత్నులను చూసి మోహించి మహర్షులు తనను శపిస్తారేమోననే భయంతో రోజు రోజుకి బలహీనపడిపోతున్నాడట. అది అగ్నిదేవుడి భార్య స్వాహాదేవి గ్రహించినటువంటిదై అరుంధతి రూపం తప్ప మిగతా రూపాలన్నీ కూడా తానే పొందినటువంటిదై తన భర్తలకు సంతోషం కలిగించిందట. ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని స్వధాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై ఆగ్రహించారట. పార్వతి ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషుపత్నులకు నీలాపనందలు కలిగాయి అని దేవతలు, మునులు, ఋషుపత్నులు ఈ నీలాపనందల గురించి బ్రహ్మగారికి తెలియజేశారట. అతడు సర్వజ్ఞుడు అవడం వలన అగ్నిదేవుడి భార్య ఋషుపత్నుల రూపం ధరించిందని తెలుసుకుని సప్తఋషులకి సమాధానపరిచి వారితో కూడా తాను కూడా కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరులను ప్రార్థించి చనిపోయినటువంటి విఘ్నేశ్వరుణ్ణి మళ్ళా పునః బతికించి దానితో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారట. అప్పుడు ఆ దేవతలు మిగిలిన వాళ్ళు పార్వతీదేవిని అడిగారట, అమ్మవారు, మీరు ఇచ్చినటువంటి శాపం వల్ల అన్ని లోకాలలో ఉన్న వారికి కీడు జరుగుతోంది. సూర్యచంద్రుల్ని చూడకుండా, సూర్యచంద్రులు రాకుండా ఏ సృష్టి కూడా ఉద్భవించదు. కాబట్టి సూర్యచంద్రుల్ని చూడకుండా ఉండడం జాగ్రత్త పడడం అయ్యే పని కాదు. మీరిచ్చినటువంటి శాపానికి ఏదైనా విమోచనం ఇవ్వండి అని అడుగగా, ఏ రోజునైతే వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ వినాయక చవితి నాడు మాత్రమే చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్పి అమ్మవారు ఆ శాపానికి ఉపశమనం ఇచ్చిందిట. సరే, కొంతకాలానికి బ్రహ్మ మొదలైన దేవతలంతా కూడా సంతోషిస్తూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. ద్వాపర యుగం వచ్చింది అన్న శ్రీకృష్ణుడు పరిపాలించే యుగం వచ్చింది. ద్వాపర యుగంలో ద్వారకావాసి అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా, స్వామి, సాయంకాలం అయ్యింది, ఈరోజు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుణ్ణి చూడకూడదు, నేను ఇంటికి వెడుతున్నాను అని చెప్పి అనుమతించండి అని అడిగాడట. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడడానికి వీలు లేదు అని తన రాజ్యం అంతా చాటింపు వేయించాడు, ఎవరూ బయటికి రాకుండా. సరే, చాటింపు వేయించాడు. కానీ శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు, ఆయన పాలంటే చాలా ఇష్టంగా స్వీకరించేటటువంటి వాడు. ఆ వేళ ఎవరూ బయటికి రాకపోవడం చేత శ్రీకృష్ణుడికి పాలు ఇచ్చేటటువంటి వారు ఎవరూ లేక ఆయనే స్వయంగా గోశాలకు వెళ్ళి పాలు పిదుకుదామని ఆ పాలను పిదుకుతూ ఉన్న సందర్భములో ఆ చంద్రబింబము కాస్త పాల గిన్నెలో కనబడిందిట. కనబడి శ్రీకృష్ణుడు అనుకున్నట్టు, ఆహా, నేను ఎవరిని కూడా చంద్రుణ్ణి చూడకూడదు అని చాటింపు వేయించి ఈవేళ నేను ఈ చంద్రుణ్ణి చూశాను, నాకు ఎటువంటి కష్టాలు వస్తాయా అని చెప్పి అనుకుంటూ అనుమానించడం ప్రారంభించాడు. కొంతకాలానికి సత్రాజిత్తు అనే మహారాజు సూర్యుడి యొక్క తపస్సు చేత, ఆ సూర్యానుగ్రహం చేత వరము పొంది శమంతకమణి అనే ఒక మణిని, విగ్రహాన్ని వరముగా పొందాడట. సరే, ఆ మణిని మెళ్ళో హారంగా ధరించి శ్రీకృష్ణ పరమాత్మను చూడడానికి వచ్చాడు సత్రాజిత్తు.
శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణి చాలా బాగుందని ఆ మణి తనకు కానుకగా ఇవ్వమని అడుగగా సత్రాజిత్ అన్నాడట, ఓ శ్రీకృష్ణుడా, ఇది రోజుకు 8 బారువల బంగారం ఇచ్చేటటువంటి సమంతకమణి, అనగా దాదాపుగా ఒక 10 కేజీల బంగారాన్ని రోజు తప్పకుండా ఆయనకి ఇస్తూ ఉండేదట. అటువంటి మణిని నేను ఎవరికీ ఇవ్వను అని చెప్పి అన్నాడట. వెంటనే శ్రీకృష్ణుడు సరేనని అక్కడ ఆ విషయాన్ని వదిలిపెట్టాడు. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు అనే ఆయన అన్నగారి దగ్గర నుంచి ఆ యొక్క శమంతకమణిని దొంగిలించి తన మెళ్ళో కంఠానికి ఆభరణంగా ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా ఆ కంఠంలో ఉన్న మణి కాస్త ఏదైనా ఒక మాంస ఖండమేమో అనుకుని, ఒక మాంసం ముక్క అనుకుని ఆ ఒక సింహం ఆ సత్రాజిత్తు యొక్క తమ్ముణ్ణి ప్రసేనజిత్తు అనేటటువంటి ఆయన్ని సంహరించి ఆ మణిని తీసుకెళ్ళిపోయిందట. సరే, సింహం చేతిలో శమంతకమణి ఉండడం చూసి జాంబవంతుడు అనే భల్లూకరాజు సింహంతో యుద్ధం చేసి సింహాన్ని ఓడించి ఆ మణిని తాను స్వీకరించి తన కుమార్తె తన కుమార్తె అయినటువంటి జాంబవతీదేవికి కానుకగా ఇచ్చాడట. ఆ జాంబవతీదేవి ఆ యొక్క శమంతకమణిని ఆట వస్తువుగా ఆడుకుంటోంది. ఇక సత్రాజిత్తు అనే మహారాజు మాత్రం మా శ్రీకృష్ణుడి మీదే అనుమానపడ్డాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని కానుకగా ఇవ్వమని అడిగితే నేను ఇవ్వనన్నానని, శ్రీకృష్ణుడే నా సోదరుణ్ణి సంహరించి ఆ శమంతకమణిని దొంగిలించాడు అనే అపవాదు పుట్టించాడు. ఇది అందరూ నమ్మసాగారు. ఆ నోట శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళింది ఈ విషయం. వెళితే వచ్చినటువంటి కష్టాన్ని ఎలాగైనా తొలగించుకోవాలనే భావన చేత తన సైన్యాన్నంతా కూడా తీసుకువెళ్ళి ఏమి జరిగిందో తెలుసుకుందామనుకున్నటువంటి వాడి అడవిలోకి ప్రవేశించాడట. కొంత దూరం వెళ్ళగానే ప్రసేనజిత్తు కళేవరం కనబడింది. వాళ్ళ తమ్ముడు చనిపోయి ఉండడం గమనించాడు. మరికొంత దూరం వెళ్ళాట సింహం కూడా చనిపోయి ఉండడం గ్రహించాడు. అక్కడ భల్లూకరాజు అడుగు జాడలు కనిపిస్తున్నాయి ఇసుకలో. ఒక జాంబవంతుడు ఒక ఎలుగుబంటి నడిచినటువంటి గుర్తులు కనబడి ఆ ఎలుగుబంటి గుర్తుల గుండా నడుచుకుంటూ వెళ్ళగా ఆ దారి కాస్త ఒక గుహలోకి దారి తీసింది. ఆ గుహలోకి వెళ్ళి చూస్తే ఒక జాంబవతీదేవికి ఆట వస్తువుగా శమంతకమణి ఆమె ఉయ్యాలకు కట్టి ఉంది. అటువంటి మణిని శ్రీకృష్ణ పరమాత్మ అందుకోగా వెంటనే పెద్ద పెద్ద హాహాకారములతో జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడట. వీరిద్దరూ 28 రోజులు యుద్ధం చేశారట. 28 రోజులు అలసిపోకుండా యుద్ధం చేయగలిగినటువంటి వాడు కేవలం శ్రీరామచంద్రుడు మాత్రమే అని భావించి ఆ జాంబవంతుడు చాలా సంతోషించి, శ్రీరామ, రామావతారంలో నీవు చేసినటువంటి సహాయానికి జాంబవంతుడా వరం కోరుకోవయ్యా అని కోరగా నీతో యుద్ధం చెయ్యాలుంది అనేటటువంటి అజ్ఞానముతో కూడిన వరాన్ని పొందాను. ఈ యొక్క అవతారములో తీర్చలేను, మరొక అవతారంలో తీరుస్తానన్నావు. ఆ యొక్క వరాన్ని ఏ విధంగా తీర్చావా అని చెప్పి రామచంద్రమూర్తిని మనస్సులో తలుచుకుని ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేసి తన ఇంట్లోకి తీసుకువెళ్ళి అర్ఘ్యపార్ఘ్యాదులిచ్చి కాళ్ళు కడిగి తన కుమార్తె అయినటువంటి జాంబవతీదేవినిచ్చి వివాహము చేసి కట్నముగా ఆ శమంతకమణి కానుకగా ఇచ్చి సాగనంపాడట. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకకు విచ్చేసి ఆ సత్రాజిత్తును పిలిపించి జరిగిందంతా చెప్పి ఆ శమంతకమణి అతనికి అప్పగించాడట. ఆ సత్రాజిత్తు జరిగిన దానికి పశ్చాత్తాపపడి తన కుమార్తె అయినటువంటి సత్యభామాదేవిని కూడా ఇచ్చి వివాహం చేసి ఆ మణిని కూడా అతనికి అప్పగించేశాడట. అప్పుడు దేవతలంతా కూడా అడిగారు, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు భగవంతుడి యొక్క అంశలో పుట్టావు కాబట్టి నీకు వచ్చిన కష్టాన్ని రూపుమాపుకోగలిగావు. మాలాంటి వారి సామాన్యుల పరిస్థితి ఏమిటయ్యా నొడగగా, ఎవరైతే వినాయక చతుర్థి నాడి మహాగణపతి వ్రతాన్ని శ్రద్ధగా చేసి ఈ శమంతకోపాఖ్యానం, గణపతి ఉత్పత్తి, గణేశాధిపత్యము, అలాగే గణపతి యొక్క పుట్టుక, ఈ వివరములతో కూడుకున్నటువంటి వ్రతకథను ఎవరైతే చదువుకొని ఆ అక్షతుల శిరస్సును ధరిస్తారో వారు కావాలని చంద్రుణ్ణి చూడకూడదు. ఒకవేళ పొరపాటున చంద్రుణ్ణి చూసినప్పటికీ కూడా ఎటువంటి దోషాలు వాళ్ళకి కలగకుండా సకల సౌభాగ్యములతో ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారు అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క శాపానికి ఉపశమనం చెప్పడం జరిగినది. అది నుంచి కూడా మానవులందరూ కూడా విడిచిపెట్టకుండా వినాయక వ్రతాన్ని వినాయక చతుర్థి నాడు చేసి మహాగణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది వర్ధిల్లుతున్నారట. ఇది శ్రీ వినాయక వ్రత కథ కల్పాయాం సమాప్తః.
బోలో గజానన భగవానుకి జై. కొన్ని అక్షతులు కలసం దగ్గర వేసి కొన్ని అక్షతులు శిరస్సు కలకద్దుకుని శిరస్సు మీద వేసుకుని నమస్కారం చేయాలి. మహాగణపతి స్వామినే నమః. ధ్యానమావాహనాది సర్వోపచార పూజాన్ సమర్పయామి నమస్కరోమి. నైవేద్యం అనంతరం కొబ్బరికాయ కొట్టి తెచ్చుకున్న పండ్లు ప్రసాదములు అన్నీ స్వామివారి ముందర ఉంచి నీళ్లు చల్లి నివేదన చేయాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. అవసరార్థం చిత్రాన్న సహిత మోదక నారికేళ కదలీఫలాన్నివేదయామి. వివిధ మధుర పదార్థ మహానైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. మనోన్మనాయ నమః. తాంబూలార్ధే అక్షతాన్ని సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేయండి. కర్పూర నీరాజనం. ఓం అందరూ లేచి నిలబడి హారతి ఇవ్వాలి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వాభివదను యదాస్తే. పాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోసానేతి ఏకధా బ్రహ్మణముపహరతి ఏకధైవ గజమాన ఆగస్తేజో దధాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం వారమేస్థగోరాజ్యం మహారాజ్యమాధిపత్యం. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. కర్పూర ఆనంద నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. బలో గజానన భగవానుకి జై. మంత్రపుష్పం. అందరూ కూడా పువ్వులు అక్షతలు చేతిలోకి తీసుకుని లేచి నిలబడాలి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండः శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే బబాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో భజం వై శ్రవణాయ కర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంధశ్చరతభూతయసుగుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగో రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. అనంతరం ప్రదక్షిణ నమస్కారం కుర్యాత్. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ. స్వామివారికి ఆ పుష్పములు సమర్పించి 3 సార్లు అక్షతలు చేతిలోకి తీసుకుని ప్రదక్షిణం చేయాలి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గజానన రక్ష రక్ష గణాధిప. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. అక్షతలు అక్కడ సమర్పించేసి గణేశునికి అందరూ కూడా శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం చేయండి. పురసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. నమస్కారం చేస్తూ చెప్పండి అందరూ. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్ నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్భుజం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః నచ విఘ్న భయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేతు గణపతిం సిద్ధిం లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః మహాగణపతి స్వామినే నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి. అందరూ శిరస్సు వంచి గణేశునికి శిరస్సు వంచి నమస్కారం చేసి మనసులో ఉన్న కోరిక చెప్పుకొని చక్కటి ఆయురారోగ్యేశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని, ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మహాగణపతి పూజ నిర్విఘ్నముగా అందరూ చేసుకుని లోక కళ్యాణం జరిపించాలని ప్రార్థన చేస్తూ గణపతికి నమస్కారం చేయండి. అనంతరం తీర్థప్రసాదములు స్వీకరించండి. స్వస్తి.